వంటగదిలో దొరికే అద్భుత ఔషధం అల్లం. ఆయుర్వేదంలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. అల్లం వంటలకి రుచి ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఇది జలుబు, దగ్గు, జీర్ణక్రియ, వాపు, నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వంటలతో పాటు టీలో కూడా అల్లాన్ని ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. అల్లంతో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. కానీ కొంతమందికి అల్లం హానికరమని నిరూపించవచ్చు. ఒకరి శరీరం రకం లేదా ఆరోగ్య స్థితి ప్రకారం అల్లం అది సైడ్ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. నిపుణుల ప్రకారం అల్లాన్ని ఎవరు తినకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం అల్లం స్వభావరీత్యా వేడి గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది శరీర వేడిని పెంచుతుంది. పిత్త దోషం ఉన్న వారికి అల్లం వల్ల మంట, అసిడిటీ, చర్మపు దద్దుర్లు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఎప్పుడు కూడా వేడి చేసేవారు అల్లం తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారు అల్లాన్ని మితంగానే తీసుకోవాలి, లేదంటే చల్లని స్వభావం ఉన్న ఆహారాలతో బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో అల్లం అధికంగా తీసుకోవటం వల్ల వేడి ఎక్కువ అవుతుంది. దీంతో గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. తక్కువ మొత్తంలో అల్లం వికారం తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ వైద్యుడిని సంప్రదించకుండా అల్లాన్ని రోజు తినకూడదు. గర్భిణీ స్త్రీలు అల్లం తీసుకునే ముందు వైద్య సలహా అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక అల్లంలో రక్తాన్ని పలుచబరిచే పదార్థాలు ఉంటాయి. అల్లంలోని కొన్ని సమ్మేళనాలు శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. ఇప్పటికే ఒక వ్యక్తి రక్తాన్ని పలుచబరిచే మందులు, యాసిడ్ వంటివి తీసుకుంటుంటే అల్లం పొరపాటున కూడా తీసుకోకూడదు. అల్లం తీసుకోవటం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అలాంటి రోగులు అల్లం వాడకుండా ఉండాలి, లేదా తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. అల్లం జీర్ణక్రియని సహాయపడుతుంది, కానీ అధికంగా తీసుకోవటం వల్ల కడుపులో చికాకుని కలిగిస్తుంది. ఎక్కువగా తీసుకోవటం వల్ల అల్సర్లు, గుండెలలో మంట, గ్యాస్ సమస్యలకి కారణమవుతాయి. ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు అల్లం తీసుకోవటం పరిమితం చేయాలి. అంతేకాకుండా ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. కొంతమందికి అల్లం వల్ల చర్మం మీద దురద, వాపు లేదా శ్వాస తీసుకోవటం ఇలాంటి ఇబ్బందులు, అలర్జీ ప్రతిచర్యలు అయితే సంభవించవచ్చు. ఇది చాలా అరుదు కానీ తీవ్రమైనది కూడా కావచ్చు. సో అల్లం తిన్న తర్వాత మీకు ఏవైనా అసాధారణ లక్షణాలు ఎదురైతే వెంటనే వాడటం మానేసి వైద్యుడిని సంప్రదించండి. అల్లం ఔషధ గుణాలతో కూడిన మూలిక, కానీ మిగతా వాటిలాగే దీనిని కూడా సమతుల్యంగా సరైన మోతాదులో మాత్రమే తీసుకోవటం మంచిది.